పాలక్ అనమాట. ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కీమా కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఓల్డ్ గరం మసాలాలు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ మూత పెట్టేసుకుందాం. చూద్దాం. కేజీ కీమాకు 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు నెక్స్ట్ కీమా వేసుకుందాం. కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, స్పూన్ కొంచెం, 1 స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు లాస్ట్ లా పెరిగేసుకుందాం. చాలు. ఇలా చేసి కీమాలో వేస్తే చాలా బాగుంటుంది. ఓపెన్ చేసి చూద్దాం. రోట్లో రెడీ చేసుకున్న పేస్ట్ వేసేద్దాం. సరి కలుపుకొని మూత పెట్టేద్దాం. నెక్స్ట్ పాలకూర వేసుకుందాం. చూడండి, కడిగి ఫ్రెష్. కలపొద్దు, ఇలాగే పెట్టాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ వస్తుంది కాబట్టి దాంట్లో మగ్గిపోతుంది. మూత పెట్టేద్దాం. చూద్దాం. కీమా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. 1 స్పూన్ ధనియాల పొడి, మటన్ మసాలా. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. కీమా కర్రీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. హాట్ గా ఉంది. మొత్తం పర్ఫెక్ట్ సరిపోయింది. చూసారు కదా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.